అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి. ఈ రాశి వారికి ఈరోజు విఘ్నాలు ఉన్న తలపెట్టిన విషయాలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలం. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ పొందుతారు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. మీ వైవాహిక జీవితంలో కూడా మీరు సుఖంగా ఉంటారు. భూవాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. కుటుంబ సభ్యుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. బంధువుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. వారు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు. కుటుంబంతో కలిసి ఉత్సాహభరితమైన ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. యువత తమ లక్ష్యాలను సాధించగలుగుతారు. సంబంధాలలో ప్రేమం మరియు శృంగారం పెరుగుతుంది. ఉద్యోగంలో కొనసాగుతున్న ఒత్తిడి కారణంగా స్థలం మారడం సముచితం. ఈరోజు మీరు విశ్రాంతి తీసుకునే మూడ్లో ఉంటారు. వివాదంలో విజయం సాధించగలరు. రుణానికి సంబంధించిన పత్రాలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా శ్రమ ఉంటుంది. ఈరోజు ప్రయాణం కొద్దిగా కష్టంగా ఉండవచ్చు. ఈరోజు మీరు ఆధ్యాత్మిక మూడ్లో ఉంటారు. కొత్త వ్యక్తులను కలవడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. దీని కారణంగా మీ అధికారులు కూడా సంతోషంగా ఉంటారు. మీరు కొత్త స్నేహితులను సంపాదించుకోవచ్చు. మీకు నచ్చిన వ్యక్తితో మీరు సమయం గడపవచ్చు. మీరు మీ గత తప్పిదాల నుండి చాలా నేర్చుకోవాలి. 3 గంటలో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్ మరియు ధూళి దయ్యాలను వదిలించేదరు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.